గైస్ వెల్కమ్ టు మినీ వ్లాగ్స్. వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ నేను ఒకటి దొంగతనం చేసిన. సారీ దొంగతనం కాదు, తస్కరించిన ఒకటి. అది ఏంటంటే కంకి వేరే చేయాలి తస్కరించిన ఎందుకంటే మళ్ళీ మన మొక్కజొన్న కూడా ఉంది. తర్వాత మన చేనులో పడుతున్న ఒకటే తీసుకున్నా. ఇప్పుడు నేను మేకింగ్ ప్రాసెస్ని మంచిగా కావాల్సింది ఉప్పు కారం పెడతా. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా ఒకసారి మీరు చూడండి, వీడియో చూసినాక మీరు ఇట్లా చేసుకోండి. బాగుంటే కామెంట్ చేయండి. న్యాచురల్గా కంకి టేస్ట్ రావాలంటే ఇట్లా కట్టెల పొయ్యి మీద కావాలండి, అప్పుడు న్యాచురల్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడే మంట పెట్టినా, దీన్ని డైరెక్ట్ పొయ్యిలో వేసేయండి. ఇట్లా మనం ఏం తీయద్దు, పైన తీయకుండా ఇట్లా డైరెక్ట్ మనం పొయ్యిలో వేసినాం అనుకో బాగా ఉడుకుద్ది. చూడండి ఎట్లా వేస్తున్నాం. దీనికి ఇట్లా పొయ్యి మీద డైరెక్ట్ వేసేయండి. ఇంటికి ఇట్లా డైరెక్ట్ పెట్టేసేయండి. ఇట్లా ఏం కాదు, అదే చిన్నగా కాలుతుంది. ఎందుకంటే దీని ఉన్న కంకి మాడకుంటూ ఉంటుంది, బాగుంటుంది. చూడండి కాలుతుంది అట్లా. మన కంకి కాలుతుంది చూడండి, బాగుంటుంది. ఇట్లా ట్రై చేయండి. ఈ ట్రై చేసినాక నెక్స్ట్ ఏం చేయాలో నేను చెప్తా, అట్లా ప్రాసెస్ చేయండి, బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా చూడండి, కింద మాడుతుంది. ఇట్లా మాడంగానే ఇట్లా కొంచెం ఇట్లా తిప్పుకోండి. రఫ్ అండ్ టఫ్ ఇట్లా పోయి కట్టెల పొయ్యి మిన్నే ఇట్లా రఫ్ అండ్ టఫ్ దాన్ని వేసి పడేయండి, అప్పుడే టేస్ట్ వస్తుంది. మనం నల్లగా ఇట్లా మార్చుకోవాలి మొత్తం. దీన్ని ఇట్లా మార్చుకున్న తర్వాత తినాలి. గాయస్ మనం ఉన్న దానిపైన పొట్టు మనం తీసుకోవాలి. తీసుకుంటే అదొక వేరే టేస్ట్ వస్తుంది. తీసుకొని అట్లా మంటల పైన అట్లనే కాల్చుకోండి. లైట్గా కాల్చుకోవాలి. ఏదో కాల్చిన వాళ్ళు ఎటు కాల్చుకోవాలి. చుట్టూ ఎట్లంటే మనం బరాబరి ఒకటే విధంగా కాల్చుకుంటేనే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే మనం కొంచెం అటు ఇటు అయినా కొంచెం మారుతుంది. మాడకుండా దగ్గర నుండి మంచిగా కాల్చుకోవాలి. అట్లే కాల్చుకున్న తర్వాత ఆ పొట్టు మొత్తం తీయకండి. మళ్ళీ మొత్తం తీస్తే కాలుతుంది. కొంచెం అట్లా కాల్చుకుంటూ తీయండి. చూడండి, మంట కూడా అంత ఏం లేదు, తక్కువ ఉంది. మీరు కూడా తక్కువనే పెట్టుకోండి, ఎక్కువ ఏం పెట్టుకోకండి, కొంచెం మంట. ఇట్లా కాల్చుకొని తినండి, బాగుంటుంది. ఇలా ఉంటుంది. కానీ కారం ఉప్పు పెట్టుకోవాలి. కానీ ఇప్పుడు నాకు అంత టైం లేదు, అందుకే ఇట్లా తింటానా. మీరు కూడా ట్రై చేయండి.